ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మీకు సమాధానము కలుగునుగాక. ప్రియమైన మిత్రులారా, మన జీవితంలో ఎన్నో ఆందోళనలు, భయాలు, నిరాశలు ఎదురవుతుంటాయి. ఈ ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని వెతుక్కుంటూ అలసిపోతూ ఉంటాం. ఈరోజు మనము అలాంటి ఒక పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి కథను విందాం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అందించే నిజమైన సమాధానాన్ని గురించి ధ్యానిద్దాం. ఒకానొకప్పుడు రాము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కష్టపడే స్వభావం కలవాడు. కానీ తన జీవితంలో ఎందుకో ఎప్పుడూ ఒక రకమైన అశాంతి, అసంతృప్తి, అసమాధానం ఉండేది. ఉద్యోగములో ఒత్తిడి, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, భవిష్యత్తు గురించి ఆందోళన, ఇవన్నీ అతన్ని కృంగదీశాయి. ప్రతి రాత్రి నిద్ర పట్టక నిస్సహాయంగా గడిపేవాడు. సమాధానం ఎక్కడ దొరుకుతుందా అని ఎన్నో చోట్ల వెతికాడు. మిత్రులతో మాట్లాడాడు, పుస్తకాలు చదివాడు. చివరికి తన ఆందోళనలు మరింత పెరిగాయే తప్ప ఏమాత్రము తగ్గలేదు. ఒకరోజు రాము ఒక పెద్ద వృక్షం కింద కూర్చొని తనలో తాను బాధపడుతుండగా సుజన్ అనే ఒక పండు ముసలాయన అతని దగ్గరికి వచ్చాడు. సుజన్ ముఖములో ఒక వింతైన శాంతి, ప్రశాంతత కనిపించాయి. సుజన్ అంటున్నాడు, బాబు, ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఏదో నిన్ను చాలా బాధ పెడుతున్నట్లుంది అన్నాడు. అందుకు రాము, అవును తాతయ్య, నా జీవితము ఒక పెద్ద గందరగోళం. నాకు శాంతి లేదు, సమాధానం లేదు. ప్రతిరోజు ఏదో తెలియని భయంతో బతుకుతున్నాను అన్నాడు. అప్పుడు సుజన్ మృదువుగా నవ్వుతూ, బాబు, ఈ ప్రపంచంలో నిజమైన సమాధానం ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసా? అది ఒకే ఒక చోట, బైబిల్లో మాత్రమే. సుజన్ అప్పుడు బైబిల్ తెరిచి రాముకు కొన్ని మాటలు చదివి వినిపించాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మత్తయి 11:28. సుజన్ కొనసాగించాడు, చూడు బాబు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలను మనకు ప్రత్యేకంగా సెలవిచ్చారు. ఆయన మన భారాలను మోసి మనకు నిజమైన విశ్రాంతిని, సమాధానాన్ని ఇవ్వగలడు. నా సమాధానము మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లు నేను మీకు ఇవ్వలేదు. మీ హృదయము కలవరపడనీయకుడి, భయపడకుడి. యోహాను 14:27. రాము సుజన్ మాటలు శ్రద్ధగా విన్నాడు. యేసు గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన ఇచ్చే సమాధానం గురించి సుజన్ వివరించాడు. రాము హృదయం నెమ్మదిగా కరిగిపోవడం మొదలుపెట్టింది. అప్పటి వరకు తనకు తెలియని ఒక ఆశ, ఒక వెలుగు అతనిలో పుట్టాయి. మిత్రులారా, రాములాగే మనము కూడా మన జీవితంలో ఎన్నో భారాలను మోస్తూ ఉండవచ్చు. మనకు కూడా సమాధానము కరువైనట్టు అనిపించవచ్చు. కానీ మనకు ఒక మంచి వార్త ఉంది. యేసుక్రీస్తు మన కోసము తన ప్రాణాన్ని ఇచ్చి తన